జై జగన్ వీడేదో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు రాయి తగిలిందా వాడికి. ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా, ఇసుకొండలో ఉండే రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగలుతుంది. ఎక్కడ పోతాడాడు? పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ్ రెడ్డి, నీ ఐపీఎఫ్ టీము కొడక. చూశారుగా వీడేం మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ అయిపోయిన ఫస్ట్ వీడు మాట్లాడిన వీడియో దాని తర్వాత ఎన్నో వీడియోలు మాట్లాడాడు వీడు. సహించాం సహనంతోనే ఉన్నాం. కానీ వీడు మాట్లాడుకుంటూ ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది వీడికి వాడి భవిష్యత్తు అర్థమయ్యి దిగొచ్చి బొత్స సత్యనారాయణ గారికి నా క్షమాపణలు రే ఆర్బీగా నువ్వు బొత్స సత్యనారాయణ గారికి క్షమాపణలు చెప్పినా, పేర్ని నాని గారికి క్షమాపణలు చెప్పినా, అనిల్ కుమార్ యాదవ్ గారికి క్షమాపణలు చెప్పినా, ఎంతమందికి క్షమాపణలు చెప్పినా నీ నోటి నుంచి వచ్చిన మాటే నీకు శాపమై కూర్చున్నది. ఆ శాపాన్ని గడుక్కోవాలంటే నువ్వు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి గుడికి వెళ్ళి ప్రతి దేవుని దగ్గర మొక్కొని పాదాలు కడిగితే గానీ ఆ శాపం నీకు విముక్తి కాదు అని తెలియజేస్తూ జై జగన్.